శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు ఈ విధంగా చెప్తారు. జటిలుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను పాఠశాలకు కొంత దూరం అడవి మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చేది. ఆ విధంగా వెళ్తున్నప్పుడు అతనికి భయం కలుగుతూ ఉండేది. అతడు తన భయం గురించి తల్లికి చెప్తాడు. అందుకు ఆ తల్లి అంటుంది, "నువ్వెందుకు భయపడుతున్నావు? మధుసూదనుణ్ణి పిలువు" అంది. అందుకు ఆ పిల్లవాడు, "అమ్మ, ఆ మధుసూదనుడు అంటే ఎవరు?" అని అడుగుతాడు. "అతడు నీ అన్న" అని తల్లి చెప్తుంది. ఆ మరునాడు జటిలుడికి అడవి మార్గంలో భయం వేయగానే, "ఓ అన్న, మధుసూదన" అంటూ పిలువసాగాడు. అయితే ఎవ్వరూ రాలేదు. అంతే, ఉచ్చస్వరంలో మరలా ఈ విధంగా పిలువసాగాడు, "అన్నా, మధుసూదన, నువ్వెక్కడున్నావు? ఇక్కడికి రా, నాకు భయం వేస్తోంది." ఆ తరువాత మధుసూదనుడు రాకుండా ఉండలేకపోయాడు. "ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, నీకు భయం ఎందుకు?" అంటూ మాట్లాడుతూ వెళ్ళి పాఠశాల దారి వద్ద వదిలిపెట్టి మధుసూదనుడు ఈ విధంగా అంటాడు, "తమ్ముడు, భయపడవద్దు, నువ్వు పిలిస్తే వచ్చేస్తాను." ఈ విధంగా అంటూ వెళ్ళిపోతాడు. ఇదే పిల్లవాడి విశ్వాసం, ఇదే వ్యాకులత. ఇటువంటి వ్యాకులత ఏర్పడిన తర్వాత భగవద్ దర్శనం లభిస్తుంది. భగవంతుని కోసం ఇటువంటి వ్యాకులత ఉండాలి. పిల్లవాడిలో ఉన్న విశ్వాసం ఉండాలి. ఈ విధంగా చెప్తూ మరలా మరొకటి చెప్తున్నారు రామకృష్ణుల వారు. ఒక బ్రాహ్మణుడి ఇంట రోజు భగవంతునికి నిత్య పూజ జరుగుతూ ఉండేది. ఒకరోజు ఏదో కార్యార్థం అతడు పొరుగురు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తన చిన్న కుమారుడితో, "ఈరోజు దేవుడికి నువ్వు నైవేద్యం పెట్టు, దేవుడికి ఆహారం తినిపించు" అని చెప్పి బయలుదేరుతాడు. పిల్లవాడు దేవుడికి నైవేద్యం సమర్పించాడు. కానీ భగవంతుడు మాత్రం ఉన్న చోటు నుంచి కదలలేదు. నోరు తెరిచి అతనితో మాట్లాడను లేదు. ఆహారాన్ని తినలేదు. భగవంతుడు ఈ విధంగా తన పీఠం నుంచి లేచి వచ్చి తినలేదు. అంతవరకు పిల్లవాడు అక్కడే కూర్చొని చాలాసేపు వేచి చూస్తాడు, భగవంతుడు వస్తాడేమో అని. సమయం అయితే అయింది, కానీ భగవంతుడు మాత్రం తన పీఠం నుండి లేవనే లేదు. నిశ్చయంగా వచ్చి ఆసనంలో కూర్చొని భగవంతుడు ఆరగిస్తాడు అన్న ప్రగాఢ విశ్వాసం ఆ పిల్లవాడికి ఉంది. కాబట్టి అతడు, "స్వామి, వచ్చి ఆరగించండి, ఎంతో సమయం అయింది, ఇంకా నిరీక్షిస్తూ ఉండలేను" అంటూ మళ్ళా ప్రార్థిస్తాడు. కానీ భగవంతుడు మాత్రం ఏమీ పలకడు. పిల్లవాడు ఏడవడం ఆరంభించాడు. "ఓ భగవంతుడా, నీకు ఆహారం తినిపించమని నా తండ్రి చెప్పి వెళ్ళారు, నువ్వెందుకు రాకుండా ఉన్నావు? ఎందుకు తిననంటున్నావు?" అంటూ కన్నీరు మున్నీరై విలపిస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అతడు వ్యాకులతతో విలపించగానే భగవంతుడు వచ్చేశాడు. వికసితమైన వదనంతో కూర్చొని చక్కగా ఆరగించసాగాడు. భగవంతుడు పూర్తిగా భుజించిన తర్వాత పిల్లవాడు బయటకు వస్తాడు. వెంటనే ఇంట్లో వాళ్ళు, "నాయనా, నైవేద్యం పూర్తయిందా? ప్రసాదాన్ని తీసుకొని రా" అని అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, "నైవేద్యం పూర్తయింది, భగవంతుడు అంతా ఆరగించి వెళ్ళిపోయాడు" అని చెప్తాడు. "అదెలా నాయనా" అని ఇంట్లో వాళ్ళు అతను అడుగుతారు. పిల్లవాడు కల్లా కపటం లేకుండా, "ఏమి, భగవంతుడే ఆరగించాడు" అని చెప్తాడు. పూజా మందిరంలోకి వెళ్ళి చూసి వారంతా కూడా దిగ్భ్రాంతులైపోతారు. కాబట్టి భగవంతుని యొక్క దర్శనం కావాలి అంటే ఇటువంటి చిన్నపిల్లల మనస్తత్వంతో
మనం భగవంతుడిని వ్యాకులతతో ప్రార్థించినట్లయితే తప్పకుండా భగవంతుడు దర్శనమిస్తాడు అని రామకృష్ణుల వారు చెప్తున్నారన్నమాట. తర్వాత రామకృష్ణుల వారు మాతో అంటారు, అసలు విషయం ఇదే, భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి, భగవంతుడిని ప్రేమించాలి. మరొక రోజు రామకృష్ణుల వారు ప్రహ్లాద చరిత్ర వింటూ భావపారవశ్యులు అవుతారు. ఆ ప్రహ్లాద చరిత్రలో ఈ విధంగా ఉంటుంది. హిరణ్యకశిపుడు వధింపబడ్డాడు. నరసింహస్వామి భీకర రూపాన్ని, సింహ గర్జనను చూసి బ్రహ్మాది దేవతలు వణికిపోతారు. జగత్తు యావత్తు ప్రళయంలో మునిగిపోతుందేమో అని భీతిల్లి వారు ప్రహ్లాదుణ్ణి నరసింహస్వామి సమీపానికి పంపుతారు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్తుతించసాగాడు. ఆ బాలుని యొక్క ప్రేమమయమైన స్తోత్రాలను విని భక్తవత్సలుడైన భగవంతుడు అతన్ని అనురాగంతో తన నాలుకతో నాకాడు. ఈ ఘట్టాన్ని చదువుతూ ఉంటే వింటూ శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో ఆహా ఆహా, భక్తుని పట్ల ఎంత వాత్సల్యం, ఎంత వాత్సల్యం అంటూ భావ సమాధిమగ్నులు అవుతారు. ఆ సమయంలో రామకృష్ణుల వారి యొక్క కళ్ళ చివరి భాగం నుండి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయన్నమాట. ఈ పారవశ్య స్థితి ఉపశమించిన తర్వాత రామకృష్ణుల వారు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. మా నేల మీద వారి పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడు రామకృష్ణుల వారు మాతో ఈ విధంగా మాట్లాడసాగారన్నమాట. ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది, భగవంతుని మార్గంలో పయనించేవారు స్త్రీల సాంగత్యంలో ఉన్నట్లయితే రామకృష్ణుల వారు ఏ విధంగా అది నిరసించేవారు అంటే, అటువంటి సాధకులకి స్త్రీల సాంగత్యం ఏమాత్రం కూడా ప్రోత్సహించేవారు కాదన్నమాట రామకృష్ణుల వారు. ఆ విషయాన్ని ఏ విధంగా చెప్పారో ఇక్కడ మనకు తెలుస్తుంది. రామకృష్ణుల వారు మాతో అంటారు, సిగ్గులేదు, పిల్లలు పుట్టారు, ఇంకా భార్యతో సాంగత్యమా? పశుప్రాయమైన ఈ జీవితం పట్ల నీకు ఇంకా యావగింపు కలగడం లేదా? ఉమ్మి, నెత్తురు, మలం, మూత్రం ఇత్యాదుల పట్ల నీకు ఇంకా యావగింపు కలగడం లేదా? భగవంతుని పాదపద్మాలపై చింతన చేసేవారికి జగదేక సుందరి కూడా చితాభస్మంలాగా తోచుతుంది. అశాశ్వతమై ఉండి క్రిములు, పేగులు, పిత్తం, కఫం మొదలైన అపరిశుద్ధ వస్తువులతో నిండి ఉన్న శరీరంలోన ఆనందం చూస్తున్నావు, సిగ్గుచేటు. ఈ విధంగా రామకృష్ణుల వారు చెప్తూ ఉంటే మా తల ఉంచుకొని మౌనంగా ఉండిపోయాడంట. అప్పుడు రామకృష్ణుల వారు ఇంకా చెప్తారు, భగవంతుని ప్రేమామృతంలో ఒక్క బిందు మాత్రం ఆస్వాదించిన కామినీ కాంచనాలు అతి తుచ్ఛాలుగా తోస్తాయి. కలకండ పానకం లభిస్తే బెల్లం పానకం అల్పంగా కనిపిస్తుంది. వ్యాకుల చిత్తంతో భగవంతుని ప్రార్థిస్తే సదా భగవంతుని నామ గుణ కీర్తన గానం చేస్తే క్రమక్రమంగా భగవంతుని పట్ల ప్రేమ జనిస్తుంది. ఈ విధంగా రామకృష్ణుల వారు చెప్తారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భగవంతుని పట్ల మనకి ప్రేమ జనించినట్లయితే ఆ ప్రేమామృతంలో ఏ కొంచెమైనా బిందు మాత్రమైనా మనం ఆస్వాదించగలిగితే కామినీ కాంచనాలు తుచ్చంగా కనిపిస్తాయి. అంటే ఇక్కడ భగవంతుని ప్రేమలో ఎటువంటి ఆనందం కలుగుతుంది అంటే, అప్పుడు ఈ కామినీ కాంచనాల వలన కలిగే సుఖం అన్నది చాలా అల్పంగా తోస్తుందన్నమాట. కాబట్టి సాధకుని మనస్సు అటువైపు వెళ్ళే అవకాశమే ఉండదు. అంటే మనం ఆనందం నుండి దూరం అవడం లేదు, అల్పమైన ఆనందం నుండి ఇంకా
ఉన్నతమైన ఆనందం వైపు పయనిస్తున్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో జరిగే ప్రక్రియ అది. మనం ఆనందం నుండి దూరం అవడం లేదు, అయితే తుచ్చమైన సుఖాల నుండి, అల్పమైన ఆనందం నుండి దూరం అయ్యి ఆధ్యాత్మిక ఆనందం, భగవంతుని పైన ప్రేమ కలగడంలో ఉండే ఒక ఉత్తమమైన ఉన్నతమైన ఆనందం వైపు పయనించే ప్రయత్నం మాట అది. అందుకే ఇక్కడ రామకృష్ణుల వారు ఏమంటున్నారు అంటే, భగవంతుడి పైన మనకి ఏమాత్రం ప్రేమ కలిగినా ఆనందం ఎంత గొప్పది అంటే ఈ కామనీ కాంచనాలన్నీ కూడా తుచ్చంగా తోస్తాయన్నమాట. మరి భగవంతుని పైన ఆ ప్రేమ ఏ విధంగా పెరుగుతుందంటే, మనకి భగవంతునిపై ఆ ప్రేమ ఏ విధంగా కలుగుతుంది? వ్యాకుల చిత్తంతో భగవంతుడిని ప్రార్థించాలి. ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామగుణ సంకీర్తన మనం గానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే భగవంతునిపై ప్రేమ జనిస్తుంది. మనకి ఏ కొంచెం ఆ ప్రేమ జనించినా సరే మనం కామనీ కాంచనాల నుండి దూరంగా వెళ్ళి భగవంతుని వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం.